హలో పిచ్చెకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ఈ రోజు నేను మీకు చూపించే రెసిపీ పేరు పిచ్చెకిస్తా గరం మసాలా చికెన్ విత్ సెమీ గ్రేవీ. బాబాయ్ టైటిల్ పెద్దగా అయింది కదా. అబ్బా యాక్చువల్లీ చెప్తుంటేనే పిచ్చెక్కిపోతుంది. ఇది ఒక స్పెషల్ మసాలాతో చేసే చికెన్ సెమీ గ్రేవీ. ఆ స్పెషల్ మసాలా మీ పిచ్చెకిస్తా బాబీ కనిపెట్టిందే. ఎన్నో మసాలాస్ ట్రై చేసి నేను ఎక్స్పెరిమెంట్ చేసి తయారు చేసుకున్న మసాలా ఇది. అదేంటో చెప్తాను గానీ చికెన్ లోకి కాదు, మీరు మటన్ లోకి కూడా సేమ్ మసాలా వాడచ్చు. చాలా అంటే చాలా బాగుంటది. రెసిపీ ఎలా చేయాలో చూసేటి. 1 kg చికెన్ తీసుకున్నాను. 30 grams ఈచ్ పీస్ సైజ్ ఉండాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, కారం ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేసేసి బాగా కలిపేయండి. దీన్ని ఒక అరగంట పక్క పెట్టేసేయండి. ఇప్పుడు ఒక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను నేను. అదైతేనే బెస్ట్ హెల్త్ కి అండ్ ఈజీ ప్రిపరేషన్ కి. ఓకే, దీంట్లో ఒక 100 ml అంతా వీలైతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వేసేయండి, లేదంటే నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 30 minutes మ్యారినేట్ అయిన చికెన్ ని ఇందులో వేసేయండి. జస్ట్ 2 minutes వరకు హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్ ని చిన్నగా సన్నగా కట్ చేసి వేసేయండి. ఇందులో కాస్త మొత్తం కలిసేలా కలిపేసుకొని మూత పెట్టండి. ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేయండి. చూసారా ఆనియన్స్ కనిపించట్లేదు, మాయం మొత్తం అన్ని వాటర్ లాగా అయిపోయి ఉంటాయి. ఇదే వాటర్ లో దాదాపు 22 minutes వరకు ఉడకాలి, మీడియం అండ్ లో ఫ్లేమ్ లో అప్పుడప్పుడు. ఆ తర్వాత ఈ వాటర్ సగం ఇంకిపోయినప్పుడు, అంటే సగం వాటర్ ఇందులో మిగిలి ఉన్నప్పుడు ఈ మసాలా పిచ్చెకిస్తా మసాలా వేసేయండి. సారీ, నేను మసాలా ఎలా చేయాలో చూపించలేదు కదా. మీకు ఈ మసాలా కావాలంటే నేను స్వయంగా నా చేతితో చేస్తాను కాబట్టి మీరు కొనుక్కోగలరు. కింద ఉన్న మన స్టోర్ నంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి. యాక్చువల్లీ మీరు ఏ గరం మసాలా అయినా ఈ పద్ధతి చికెన్ ఫ్రై కి వాడచ్చు. కానీ నేను చెప్పాను కదా, నేను బ్లెండ్ చేసిన మసాలాలో ఒక అండర్స్టాండింగ్ తో చేశాను. అండ్ నేను వాడే హోల్ స్పైసెస్ అన్ని ఆర్గానిక్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్ తీయని ఉంటాయి కాబట్టి చాలా అరోమేటిక్ గా ఉంటాయి అన్నమాట. కొంచెం వేసినా సరిపోతుంది. కాబట్టి మీరు ఒక్కసారైనా ట్రై చేయాలనేది నా మనవి. లేదంటే నేను ఎన్నో వీడియోస్ లో చెప్పాను కదా సింపుల్ గరం మసాలాని, అది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా బానే ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, ఇది మీకు సెమీ గ్రేవీ లాగా ఇలా ఉంచేసుకోవచ్చు, లేదంటే గ్రేవీ మొత్తం డ్రై చేసేయచ్చు, డ్రైగా కావాలంటే. అంతే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని హాయిగా అలా రైస్ లో అబ్బాబాబా కలుపుకొని తింటుంటే ఉంటుంది. దీని అక్క అస్సలు మామూలుగా ఉండదు. గైస్, నా పిచ్చెకిస్తా మసాలా చికెన్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చాలంటే జస్ట్ ఒకసారి నా మసాలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే అప్పుడు వచ్చి లైక్ చేయండి. దీనికి అస్సలు తిరుగులేదు. ఇంకా ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి ఫైనల్ గా చేసిన మసాలా ఇది. మీరు తప్పక ట్రై చేయాలి. ఇలాంటి రెసిపీస్ ఎన్నో చేస్తూనే ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్. ఉంటానండి, బాయ్. నా గుండెలో నీ ఉండిపోవా, నా కళ్ళలో దాగుండిపోవా, చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా, నా గుండెలో నీ ఉండిపోవా, నా కళ్ళలో దాగుండిపోవా, నా హృదయం ప్రతివైపు వెతికింది నీ కోసమేలే, నా నయనం ఎటువైపు చూస్తున్న నీ రూపమేలే, నీ పాటలో పల్లవే కావాలి, నా ఎదలో మెదిలే కదలే పాడాలి 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 పాడాలి. నీ కళ్ళలో నన్నుండిపోని, నీ గుండెలో రాగాన్ని కాని, సిరివెన్నెలే వచ్చి కనురెప్పలే తెరిచి మన ప్రేమనే చూపని, నా గుండెలో నీ ఉండిపోవా, నా కళ్ళలో దాగుండిపోవా.